వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి బీజేపీలో నేరుగా రాష్ట్ర అధ్యక్షుని ముందే బయటపడ్డ అంతర్గత వర్గ పోరు. కరీంనగర్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ 91వ జయంతి వేడుకలు. ఉత్తరాఖండ్లో భారీ వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 11 మంది జవాన్లు గల్లంతు. కమలాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు. ఉత్తరకాశీ జిల్లాలో బీభత్సం సృష్టించిన వరదలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు ఓర్వకల్ మండలంలోని కాల్వ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంక్కి సంబంధించి భూమి పూజ నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్. దేవాయ పరమాత్మనే వచ్చేసే కూడా పూజ జరుగుతుంది. దేవాయ పరమాత్మనే అక్కడికి ఎండిఓ ఎంఆర్ఓ సర్పంచ్ ఎండకి చవటలు కడుతున్నాయి. నువ్వు చేయబెడితే చికాకు వస్తుంది. ఒక 2 నిమిషాలు. స్వామి పూజ మేడం ఒక నిమిషం మేడం. हाथ में 2 मिनट हाथ पूरे हाथ बढ़ का नहीं हो गया 5 मिनट।
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్ శర్మ మీడియాతో మాట్లాడారు. ముందుగా కమలాపూర్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పక్షాన సామాజిక నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ. నేను మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధుల, వితంతువుల, వికలాంగుల, అదేవిధంగా నేత, గీత, బీడీ కార్మికుల పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు చెప్పినటువంటి వికలాంగుల, వృద్ధుల సింహగర్జన మహాసభను జయప్రదం చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా ఇక్కడ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో హన్మకొండ జిల్లా కమలాపూర్ ఈ మండల కేంద్రంలో ఈరోజు ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్, అదేవిధంగా ఎంఎస్పి అనుబంధ సంఘాల సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుని రేపు 7వ తారీఖున హన్మకొండ కేంద్రంలో జరిగేటువంటి సన్నాహక సభకు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఈ ఉద్యమానికి ఆద్యులైనటువంటి గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి జన సమీకరణ చేయడం కోసం కమలాపూర్ కేంద్రానికి రావడం జరిగింది. నాతో పాటు హన్మకొండ జిల్లాకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఎస్పి జాతీయ నాయకులు కందుకూరి సోమన్న గారు, స్థానిక నాయకత్వంతో కూడా ఈరోజు సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి వారు గతంలో ఎన్నికలకు వెళ్లే ముందు స్పష్టంగా వృద్ధుల, వితంతులకు, ఒంటరి మహిళలకు 2016 రూపాయల నుంచి 4016 రూపాయలు పెంచుతామని, అదేవిధంగా వికలాంగులకి 4016 నుంచి 6016 పెంచుతామని, కిడ్నీ జబ్బులతోనూ, అదే రక్తహీనతతో బాధపడే, కండరాలతో బాధపడే వాళ్ళకి, అదేవిధంగా పక్షవాతం ఉంటున్నటువంటి వాళ్ళకు, ఎవరైతే మంచాన పడి లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పని ఎన్నికలకు వెళ్లే ముందు ఒక మేనిఫెస్టోలో స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు అదే డిమాండ్ చేస్తాము. మీరు ఏదైతే ఎన్నికలకు వెళ్లే ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీకి కట్టుబడి ఉండి ఏదైతే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు, అదేవిధంగా హెచ్ఐవి పేషెంట్లకు ఇచ్చినటువంటి మాటని మీరు నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఒకటి రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా ఒకటి తెలియజేస్తా ఉన్నాం. మీరు గతంలో ఒక మాట అన్నారు, మేము తెలుగుదేశం కాలేజీ నుంచి, అంటే గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాలేజీలో నేను చదువుకున్నానని చెప్పని మీరు ఒక స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు చెప్పారు. అంటే ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన జరిగిన తర్వాత ఈ రోజు వరకు కూడా రాజధాని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా పేద రాష్ట్రంగానే ఉంది, లోటు బడ్జెట్తో నడుస్తూ ఉంది, అనేక సంస్థలు రావాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కూడా మా అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఎవరెవరైతే సామాజిక పెన్షన్లు తీసుకుంటా ఉన్నారో వారందరికీ కూడా పెంచాలని చెప్పని కృష్ణమాదిగ గారు వెళ్ళి అడిగిన వెంటనే ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి, అంటే ఆయన జూన్ 4వ తారీఖున 14వ తారీఖున ఆయన అధికారం. పెద్దపల్లి బీజేపీలో నేరుగా రాష్ట్ర అధ్యక్షుని ముందే బయటపడ్డ అంతర్గత వర్గ పోరు. ఈసారి నేరుగా బీజేపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిపై మరో వర్గానికి చెందిన కార్యకర్తలు అధ్యక్షుడు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే అక్కడ ఉన్న మాజీ ఎంపీ వెంకటేష్ నేత కార్యకర్తలకు సర్ది చెప్పడంతో సద్దుమణిగింది.
దయచేసి చెప్పుకోకున్నాను, దయచేసి గమనించండి. రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి జిల్లా ప్రభావిగా దయచేసి చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఎడమవైపు ఉన్నటువంటి కార్యకర్తలు, కుడివైపు ఉన్నటువంటి కార్యకర్తలు మీరంతా కదలాలి. దయచేసి కదలాలి. కదలమ్మా, దయచేసి కదలండి. కర్నూలు నగరం అశోక్ నగర్ పంప్ హౌస్ వద్ద నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ బి నవ్య తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు రెగ్యులరైజ్ చేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాం. సో మన కలెక్టర్ గారు జరిగింది. ఆ విధంగా ఈరోజు ఈ గూడెంలో ఒక 150 మందికి ఉచితంగా మనం పట్టాలు ఇవ్వడం, డీడ్స్ కూడా చేసి తర్వాత అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక వారం రోజుల్లోపు మీకు అందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ శాఖ తరఫున పట్టాలు అందజేయడం జరుగుతుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఉండబట్టి సార్ దానికి పెట్టండి, మైక్ పెట్టండి. ఇక్కడ ఉండబట్టి మాకు లోకేష్ సార్ ఆ రోజు పాదయాత్రకు వచ్చి మా పరిస్థితి చూసినారు. అప్పటి నుంచి భరత్ సార్ గారు మాకు బీదలకు పట్టించుకోవాలని అనుకున్నారు. ఇన్నేళ్ల కళ ఇప్పుడు నెరవేరుతుంది మాకు. ఆయన తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు. మేము 40 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మేము ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళే, ఓట్లు వేయించుకున్న వాళ్ళే, పోయిన వాళ్ళే, కానీ మాకు ఎవరు పట్టించుకోలేదు సార్. ఈసారి ఆయన ఓట్లకు వచ్చి మీకంతా పచ్చి అందరు నా తరపునుంటే పట్టించుకుంటానమ్మా, నాకు ఓట్లు వేయండి, మీకు గెలిపించి మీకు మంచి చేస్తాను, మీకు పటాకాయితాలు ఇస్తాను. లోకేష్ బాబు చెప్పినప్పుడే ఆయనకు అర్థమైపోయింది పేదలకు పట్టించుకోవాలని. వచ్చినారు, ఇస్తున్నారు. వాళ్ళు 100 సంవత్సరాలు బతకాలా, ఆయన చల్లగా బాగుండాలా నాయన, మేమందరం వాడికి రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. సో దీనికి సంబంధించి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే ఇప్పటి వరకు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ మీ టీజీ భరత్ గారికి ప్రత్యేకంగా ఈరోజు ఆయన జన్మదినం. మీరందరూ ఇప్పుడు అందరూ విష్ చేశారు. అందరికి 155 మంది బెనిఫిషరీస్కి ఇస్తుంది. మనం 1 ఎకరం ల్యాండ్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ ప్లేస్లో ఒక 1 ఎకర్ ల్యాండ్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత కాస్ట్ అవుతుందో అమౌంట్. సో అందరికి లబ్ధిదారులందరికీ దాదాపు 40 ఏళ్ళ నుంచి మీరు నివసిస్తున్నారు. ఈరోజు మీకు అందరికీ కూడా సో కంటిన్యూస్ ఫాలోఅప్, మినిస్టర్ గారి ఫాలోఅప్ తర్వాత కిందన్న ఆఫీసర్స్ అందరూ పనిచేయడం. సో మీకు అందరికీ కూడా ఈ రెగ్యులరేషన్ పట్టాలు ఇప్పుడు ఇస్తాం. 150 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించి ఫర్దర్ కన్వీనియన్స్ డీడ్స్ అన్నీ కూడా మీకు అందరికీ ఇస్తాము. సో రేపటి నుంచి మీరు సొంత స్థలంగా మీరు భావించడానికి మీరందరూ భావించవచ్చు దాని సొంత స్థలం. సో ఈ సందర్భంగా ఈ కృషి చేసినటువంటి ఆనరబుల్ మినిస్టర్ గారికి, మిగతా ఆఫీసర్స్ ఎవరితో పనిచేసి దీన్ని తెచ్చారో అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలిపి మీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీనియర్ నాయకులకి, ఇక్కడ విచ్చేసిన గూడెం ప్రజలకి, మా కార్యకర్తలకి, నా అభిమానులకి అందరికీ నా నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ అండి. మనము ఒకటి ఆలోచించాల్సింది, ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే అమ్మా, అఫీషియల్స్ ఈ సబ్జెక్ట్లో వాళ్ళు తలుచుకుంటే ఒక రోజులో చేయగలుగుతారమ్మా. తలుచుకుంటే ఒకే ఒక రోజు, లేదు అంటే సంవత్సరాలు ఏదైనా చేయగలుగుతారు, ఎన్నైనా పాయింట్స్ లేవగొడతారు. సో నిజంగా ఈ సబ్జెక్ట్లో మాత్రం ఎంఆర్ఓ గారు నుంచి
పై స్థాయి కలెక్టర్గా ఏవైతే మాట ఇచ్చామో అవన్నీ సూపర్ 6 ప్రకారం అన్నీ చేస్తున్నాం. ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకు అందరికీ ఉచిత బస్సు స్టేట్లో హ్యాపీగా తిరిగి రావచ్చు. స్టేట్ అంతా తిరగచ్చు. ఏమేమి హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ హ్యాపీగా పోయి తిరిగి రావచ్చు. ఫ్రీ ఉచిత బస్సు. సో అది కూడా వాడుకోలేకి మహిళలకి మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అది సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఈ పట్టాలందరూ మీకు ఇవ్వడము, మీకు ఏమన్నా ఉన్నా ముందు కూడా మా గవర్నమెంట్ తరఫున, కార్పొరేషన్ తరఫున ఏమన్నా డెవలప్మెంట్ చేసే విషయంలో ఉన్నా కూడా చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన. ఆధార్ కార్డ్ అప్డేట్ చేయలేదని ఫ్రీ టికెట్ ఇవ్వని కండక్టర్. అరగంట పాటు బస్సును ఆపి గొడవ చేసిన మహిళలు. బైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పంచాయతీ. ఆధార్ కార్డుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడంతో టికెట్ ఇవ్వని కండక్టర్. దేగం గ్రామం వద్ద బస్సును అరగంట పాటు ఆపి గొడవకు దిగిన మహిళలు. नहीं जी आंध्र भैया वो पुराना उम्मड़ी आंध्र प्रदेश था ना, उम्मड़ी आंध्र प्रदेश था ना, वो आधार कार्ड तेलंगाना का आधार कार्ड अपडेट करके चलाना है। तेलंगाना आधार कार्ड नहीं, हिंदी में बोलता हूँ, हिंदी में बोलता हूँ, तेलुगु में बोल, जब से तेलुगु में बोल ఎప్పుడైనా ఈవిడి మీద పోయినాము. ఈ ఏళ్ళ ఆయన కొత్తగా చేస్తున్నాడు. మాకు ఆధార్ కార్డు అవినాడు ఇవినాడు చెప్తే తెలుస్తుంది కదా. ఉత్తరాఖండ్లో భారీ వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 11 మంది జవాన్లు గల్లంతు. ఉత్తరకాశీ జిల్లాలో వచ్చిన వరదల్లో కొట్టుకుపోయిన హర్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ ఘటన స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు. आर्मी वाले मर गए होंगे 5-6 तो बैंड चोद। गाड़ी पड़ गई भाई। और भाई साहब हरे राम हरे राम हरे राम हरे राम हरे राम हरे राम। हे प्रभु हे प्रभु हे प्रभु। अरे भाई आर्मी वाले अरे नहीं यार नहीं यार। अरे अरे भगवान भाई वो लोग तो बह गए भाई। वो तो गाड़ी वाले आए अरे यार बोले यार 5-6 आर्मी वाले बच गए होंगे यार। अरे भाई हरे राम हरे राम हरे यार 5-6 वाले बेचारे हरे राम। ये तो आर्मी वाले भी बहुत खतरनाक आ गया तेलुगु वर्ड। हरे राम हरे राम हरे। ये जो आर्मी वाले जवान लेता हेड से क्रॉस करने के बाद होनी है तो नारा यहाँ पे बहुत खतरनाक आ गया बहुत। मैं मुझको रोड सामने बाहर की देखो जो भाई क्या अरे आर्मी वाले बच्चे होंगे भगवान जाने यार। भाई चलो चले थोड़ी देर। మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అవమానం. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా సబితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు. సబితా ఇంద్రారెడ్డికి మహిళా పోలీసులతో రక్షణ ఇవ్వకుండా చోద్యం చూసిన పోలీసులు. మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఫోటోకాల్ ఘర్షణ. బాలాపూర్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్న కార్యక్రమంలో
ప్రోటోకాల్ పాటించకుండా వేదిక మీద కూర్చున్న ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇదేం పద్ధతని అడగగా సబితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు. ఈరోజు మహేష్ నియోజకవర్గానికి సంబంధించిన రేషన్ కార్డులు ఇవ్వడానికి గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది, సంతోషం. కానీ రేషన్ కార్డులు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడితే ప్రభుత్వ కార్యక్రమం అని చెప్తున్నారు మంత్రి గారు, ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మంత్రి గారు ఇగ్నోర్ చేసి దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అందరిని అట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బయసోలను పెట్టుకుని కార్యక్రమాలు చేయడమే ప్రజాపాలన. మా జర్నలిస్ట్ సోదరులు నా కార్యక్రమం అంతా నాతో పాటు ముందుకు వస్తున్నారని జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్టుల మీద జరిగిన దాడిని ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మనం చెప్పారు కదా, జర్నలిస్టులను చూస్తే చెంపల మీద చెల్ల కొట్టాలనిపిస్తుందని. అది కాంగ్రెస్ పార్టీ సంస్కారం. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడి విలువ ఏంటనేది, జర్నలిస్ట్ వాళ్ళకు ఎంత విలువ ఉంటుందనేది, సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మేము దాడి చేస్తే తప్పేముందని. ఈరోజు పోలీసులు కూడా మీడియా మిత్రుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, దాన్ని ఖండిస్తా ఉన్నాం. నిజంగానే మీరు రేషన్ కార్డ్స్ ఇస్తే అందరికి ఇస్తున్నప్పుడు గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ముగ్గు పోస్తేనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుంది. రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చినట్టుంటే మీరు గాంధీ భవన్ లో పెట్టుకోండి, మీ కార్యకర్తలు కండువాలు వేసుకొని అక్కడ పంచుకోండి తప్పిస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం ప్రోటోకాల్ పాటించడం ఇష్టం లేకపోతే మమ్మల్ని పిలవద్దు, మమ్మల్ని కార్యక్రమాలకి పిలిచి అవమానించే ప్రయత్నం చేయొద్దు. నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటిస్తూ పద్ధతి ప్రకారం కార్యక్రమాలు చేయాలి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పార్టీ పరంగా చేసి లబ్ధి పొందాలని ఏదైతే నాటకం ఆడుతున్నారో ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి చమనగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఇస్తున్న రేషన్ కార్డులు ఈరోజు నేను చూస్తే కందుకూరులో 117 రేషన్ కార్డులు, మహేశ్వరంలో 230 రేషన్ కార్డులు, బాలాపూర్ మండలం అంటే బడంపేట, మీర్పేట, జల్పల్లి అంతా కలిపితే 1300 రేషన్ కార్డులు, అన్ని కలిపితే 1700 రేషన్ కార్డులకి 1700 రేషన్ కార్డులకి ఇంత డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. ఈవెన్ కనీసం ఏవైతే అడిషన్స్ ఉన్నాయో అడిషన్స్ కూడా కొత్త రేషన్ కార్డులను లెక్క పెడతా ఉన్నారు. ఇంత హంగామా ఎందుకు? స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ హంగామా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలంతా అమాయకులు కాదు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మీకు కర్రు కాల్చి వాత పెట్టడం తప్పకుండా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ప్లాన్లు ఉన్నారు కాబట్టి బెటాలియన్ పోలీసు వాళ్ళని దించారు. బెటాలియన్ పోలీసు వాళ్ళు ఏమవసరం రేషన్ కార్డులు పంచడానికి? నిజంగానే రేషన్ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమంటున్నాము, ఇవ్వండి, మేము స్వాగతిస్తాము. కానీ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోనే, మీరే డిస్టర్బ్ చేసుకోవాలన్న ఆలోచనతోనే ఉదయం 9 గంటల నుండి బెటాలియన్లు దించారు పోలీసు వాళ్ళని. 4-5 సిఐలు, ఏసీపీ, డీసీపీ. ఎందుకు ఇది? మామూలు రేషన్ కార్డులు ఇవన్నీ కోసం ఇంత పోలీసు, ఇంత హంగామా, ఇంత సెక్యూరిటీతో ఇంత హంగామా సృష్టించాల్సిన అవసరం ఉందా? లేదు. ఎట్టి పరిస్థితులలో ప్రోటోకాల్ లేని వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి దాన్ని అడ్డుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఏదో అడ్డుకుంటుందనే నెపం నెట్టాలనే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఈరోజు 3వ స్థానంలో వచ్చిన స్టేజ్ మీద కూర్చోబెట్టినప్పుడు నా మీద ఇంకా 20 మంది పోటీ చేశారు. ఆ 19 మందిని కూడా తెచ్చి కూర్చోబెట్టండి. 3వ స్థానంలో వచ్చిన ఆయన ఎట్లా కూర్చోబెడుతున్నారో ఇంకా 19 మంది పోటీ చేసిండ్రు నా మీద, వాళ్ళందరినీ కూడా తెచ్చి కూర్చోబెట్టండి. అప్పుడు యాక్సెప్ట్ చేద్దాం. అట్లా కాకుండా మీకు గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు మీ
తమ్ముడికి హ్యాండ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాలారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చిన సంగతి నాకు తెలియదు. రాజగోపాలారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం నా చేతుల్లో లేని విషయం. దాని గురించి రేవంత్ రెడ్డిని అడగండి. రాజగోపాలారెడ్డికి మంత్రి పదవి అనేది నాకు సంబంధం లేని నా స్వార్థం నాది. నాకు సంబంధం లేని విషయాలు నన్ను అడగకండి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మాట ఇచ్చి ఇస్తే సంతోషపడతాం కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. నాకు సంబంధం లేని విషయాల గురించి ఇవన్నీ నాకు సంబంధించిన విషయాలని నేను చెప్ప. నాదేందా అఫీషియల్ డ్యూటీ. ఈరోజు గడ్కరీ గారు నేను అడిగినా ఇవాళ క్లియర్గా నాకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం. భువనగిరి ఎంపీ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు. కానీ నాకంటే జూనియర్లకు ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్లకు మంత్రి పదవి ఇచ్చారు. నేను మాత్రం ఎవరింటికి పోయి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడను అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్నమని వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం. పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా ఎంత పోరాటం చేస్తా అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. మీ అందరికి మాటిస్తున్నా మళ్ళా. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి 1000 కోట్లు దోచుకునేటువంటి వారికి పదవులు కావాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.